హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసాను. అందులోనే కొద్దిగా గసగసాలండి. మనకు మసాలా కూరలకు ఎప్పుడు గసగసాలు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. అలాగే జీలకర్ర, ధనియాలు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. పక్కనేమో మనం వేడి నీళ్ళు పెట్టుకొని అందులో మిల్ మేకర్స్ ఉడకనివ్వండి ఒకసారి. అలాగే మనం మిక్సీ చేసుకున్న ఆ మిక్సీలోనే 2 టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిల్ మేకర్స్ని మనం వేడి నీళ్ళు తీసి చల్లారిపోయాక చిన్న ముక్కల్లా కోసుకోండి. గట్టిగా పిండేసి చిన్న ముక్కల్లా కోసుకొని తాలింపు పెట్టుకోండి. నూనె వేసుకొని అందులోనే మిల్ మేకర్స్ ఒకసారి జీలకర్ర, ఆవాలు వేసుకొని మిల్ మేకర్స్ వేసుకొని ఒకసారి తాలింపు పెట్టుకోండి, వేయించుకోండి. మిల్ మేకర్ వేగాక మనం మసాలా ముద్ద కూడా వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అదే మిక్సీ జార్లోనేమో మనం మిల్ మేకర్స్ కొన్ని ముక్కల కింద వేసాను, కొన్ని ఏమో ఇలా గ్రైండ్ చేసుకోండి పొడిలాగా చేసుకొని అవి కూడా వేసుకోండి. మసాలా కూరలోని అందులోనే ఆ పెనాల్లో వేసుకొని ఒకసారి వేగనివ్వండి. చూసారా, ఇలాగా పొడిగా వస్తుంది అనమాట అండి. పొడిగా మనం మిల్ మేకర్స్ పొడిగా ఆడేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. అందులోనే మనం క్యారెట్, బీన్స్, బఠానీలు, కాలీఫ్లవర్ అవి ఉండి వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గ కారము, కొద్దిగా పంచదార, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి వేగనివ్వండి. ఇలాగ వేగాక అప్పుడు కొద్దిగా నీళ్ళు వేయాలండి. ముందు వేయకూడదు. వేగాక అప్పుడు నీళ్ళు వేసుకోండి. ఇలాగా వేసుకొని ఒకసారి మగ్గనివ్వండి. ఇది చపాతీ కూరలోకి చాలా బాగుంటుందండి. చపాతీకి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంత టేస్టీ అయినా మిల్ మేకర్స్ కూర రెడీ అయిపోయింది. మసాలా కూర. ఒక చపాతీ కూడా కాల్చుకుంటున్నాను డిన్నర్కి. మీ డిన్నర్కి ఏం చేసుకున్నారు మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, నేను ఇలా చపాతీ కాల్చుకున్నాను. మీరందరూ నన్ను ప్రేమతో ఆదరిస్తున్నారు, అందుకే చపాతీ ఇలాగ వచ్చింది ఆటిన వాళ్ళలో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. నా డిన్నర్ అయితే ఇదండి, చపాతీ అండ్ మిల్ మేకర్స్ మసాలా కూర. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.